హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ రెడ్డి పుట్ట, డైరెక్టర్ ఫర్ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు అన్నట్టు ఇప్పుడు అంటే గతంతో పోలిస్తే ఈ జనరేషన్కి ఈ టైంకి ఈ ఫ్యాటీ లివర్స్ ఎక్కువగా రీజన్స్ అవ్వడానికి, ఫ్యాటీ లివర్ ఒక పెద్ద కాజ్ అవ్వడానికి లైఫ్ స్టైల్ ఒకటేనా, లేదంటే హిస్టారికల్ వాళ్ళ వంశపారపరంగా కూడా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ హ్యూమన్ డిజీజ్ అసలు ఎందుకు వస్తున్నాయి, జబ్బులు ఎందుకు వస్తున్నాయి హ్యూమన్స్కి అన్ని మాట్లాడుకుంటే దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉంటాయండి. 1 ఈజ్ ద జీన్స్. మనం కొన్ని జీన్స్ ఇన్హెరిట్ చేసుకుంటాం పేరెంట్స్ నుంచి. ఇప్పుడు మీరు మాట్లాడినట్లు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. లివర్కి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే ఒకటి విల్సన్స్ డిజీజ్, హీమోక్రోమటోసిస్ అని 2 చాలా జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏంటంటే బాడీలో ఐరన్ పర్సంటేజ్, కాపర్ పర్సంటేజ్ బాగా ఎక్కువ అవుతుంది. సో మన అందరికీ ఇవి ట్రేస్ మెటల్స్ అంటారు. మన బాడీలో అన్ని ఎంజైమ్స్ ఉంటాయి, మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మన ఎనర్జీ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వడానికి మెటబాలిక్ రియాక్షన్స్ అత్యవసరం అనమాట. ఈ మెటబాలిక్ రియాక్షన్స్కి ఈ ట్రేస్ మెటల్స్ అవసరం. సో ఈ రియాక్షన్స్కి ఎంజైమ్స్ కావాలి. సో మనకి కొంతమందికి పుట్టుకతోటే ఆ జెనెటిక్ జీన్స్లో మ్యూటేషన్స్ కారణంగా ఎంజైమ్స్ కొన్ని ఉండకపోవడం మూలాన వీళ్ళకి కొన్ని జెనెటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్, కాపర్ ఎక్కువ అవటం, ఐరన్ ఎక్కువ అవటం రావచ్చు. సో ఒకటి జెనెటిక్ రీజన్ ఉంటుంది. అది కాకుండా ఉంటాయండి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు జెనెటిక్ డిసీజెస్కి కూడా జీన్ ఎడిటింగ్ అని, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ 1 ట్రీట్మెంట్ ఫర్ జెనెటిక్ డిసీజెస్. సో రకరకాల ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, మోడర్న్ ట్రీట్మెంట్స్. బట్ హ్యూమన్ డిజీజ్ రావడానికి ఒకటి జీన్స్. మనందరికీ కూడా కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి, కానీ మ్యూటేషన్స్ కారణంగా జబ్బు రాదు. ఓన్లీ మ్యూటేషన్తో జబ్బు రాదు. దానికి తోడు ఒక బ్యాడ్ లైఫ్ స్టైల్, దానికి తోడు ఒక బ్యాడ్ ఎన్వైరన్మెంట్. వీఆర్ లివింగ్ ఇన్ అ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్. ఫుడ్ ఇస్ పొల్యూటెడ్, వాటర్ ఇస్ పొల్యూటెడ్, ఎయిర్ ఇస్ పొల్యూటెడ్. చాలా పెస్టిసైడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం మన అగ్రికల్చర్కి. సో ఈ ఎన్వైరన్మెంట్, జీన్స్, లైఫ్ స్టైల్, ఈ 3 కలిసినప్పుడు లెట్స్ సే బ్యాడ్ జీన్స్, మన మ్యూటేషన్స్ బాగాలేవు, చాలా కొన్ని మ్యూటేషన్స్ ఉన్నాయి, డిజీజ్ కాజింగ్ మ్యూటేషన్స్ ఉన్నాయి కొన్ని, బట్ దే ఆర్ ఇన్కంప్లీట్. దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ కంప్లీట్ మ్యూటేషన్, హోమోజైగస్ అంటాం మెడికల్గా. దాన్ని మీకు లే పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటిని ఇన్కంప్లీట్ మ్యూటేషన్స్ అనొచ్చు. ఒక ఇన్కంప్లీట్ మ్యూటేషన్ ఉండి హెల్తీ లైఫ్ స్టైల్, గుడ్ ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, జబ్బు రాదు. ఒక ఇన్కంప్లీట్ మ్యూటేషన్ ఉండి దానికి తోడు బ్యాడ్ ఎన్వైరన్మెంట్, బ్యాడ్ లైఫ్ స్టైల్, లెటస్ సే చాలా ఆల్కహాల్ తాగేస్తున్నారు, లేదంటే ఒకలాంటి పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్ ఉంది అన్నప్పుడు ఆ ఇన్కంప్లీట్ మ్యూటేషన్స్ కూడా డిజీజ్ ఎక్స్ప్రెషన్ మొదలవుతుంది అనమాట. సో ఫర్ ఎనీ హ్యూమన్ డిజీజ్ దిస్ ఇస్ ట్రూ. లివర్ కాదు, హార్ట్ కాదు, లంగ్ కాదు, for any human disease this is true. These are the 3 factors: genes, environment and lifestyle. So unfortunately environment and lifestyle in general deteriorate అవుతా పోతున్నాయి. We don't live in a healthy environment, plus lifestyle కూడా చాలా మందికి హెల్తీగా లేదు. సో అందుకని కూడా ఈ డిసీజెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఎన్విరాన్మెంట్ ఇస్ లైక్ పొల్యూషన్, కల్తీ, everything it comes under that. Yeah, air, food, water, all of the things మనకి ఏదైతే ఎసెన్షియల్ లివింగ్కి, ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. ఎయిర్ ఇస్ పొల్యూటెడ్. మీరు AQI కనుక తీసుకుంటే హైదరాబాద్ది, ఇట్ ఈస్ అరౌండ్ 150 to 200 ఆన్ లాట్ ఆఫ్ డేస్. మెనీ రీజన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ డస్ట్, పోలన్, వెహికల్ ఎమిషన్స్, ఇవన్నీ కారణంగా కూడా పొల్యూషన్ ఒకటి పెరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్. Water can be contaminated or heavy metals ఉండొచ్చు. For example, there are some regions in Telangana, like you take Nalgonda for example, వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ టీత్ అంతా కూడా, సో టీత్, బోన్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. దెన్ ఫుడ్లో మనం పోల్ట్రీకి యాంటీబయాటిక్స్, చాలా హెవీ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంది. సో వాట్ వీ థింక్ ఈజ్ హెల్తీ, వీ ఆల్ థింక్ eggs are healthy, chicken is healthy, but if they are full of antibiotics, are they healthy? That is the question. We don't know. We are thinking what we are eating is healthy, but we don't know. I think in general everything is contaminated. Mana food, air, water, everything seems to be contaminated these days. Andukani kuda
వీ కాంట్ కంట్రోల్ అవర్ జెనెటిక్స్, వీ కాంట్ కంట్రోల్ అవర్ ద ఎన్వైరన్మెంట్ ఆన్ అ బిగ్గర్ స్కేల్. యాజ్ అన్ ఇండివిజువల్ మనం పెద్దగా ఏం చేయలేం. వీ కాంట్ చేంజ్ హౌ ద కంట్రీ ఈజ్ డూయింగ్ అగ్రికల్చర్ ఆర్ వాట్ ది ఎయిర్, వీ కెనాట్ ఎఫెక్ట్ దోస్ థింగ్స్. కాబట్టి ది ఓన్లీ థింగ్ మన చేతిలో ఉన్నది లైఫ్ స్టైల్. అది మనం కంట్రోల్ చేసుకోవాలి. And thank you so much, and థ్యాంక్స్ అమ్మా. we are so happy being here, sir. Thank We'll you. meet again. Thank you.